नमस्कार, मेरा नाम प्रकाश है। मैंने आज 9वीं कक्षा की दूसरा लेसन गाने वाली चिड़िया बोलना चाहता हूँ। पहले आप उद्देश्य देख सकते हैं। समाज में किसान व मजदूरों को भी महत्वपूर्ण स्थान है। సమాజంలో రైతులు శ్రామికులకు చాలా గొప్ప స్థానం ఉంది. वे हमारे जीवन के आधार है. వారు మనకు జీవన ఆధారము. उनके प्रति వారి పట్ల స్నేహము, ప్రేమ, సహానుభూతి మొదలైన భావాలను కలిగి ఉండాలి. और इनकी सहायता करना हमारा कर्तव्य है. వారి యొక్క సహాయం చేయడం మన యొక్క బాధ్యత. और साथ साथ పక్షుల का संरक्षण करना भी हमारा कर्तव्य है. దానితో పాటు పశువులను పక్షులను కూడా రక్షించడం మన యొక్క బాధ్యత. पहले हम पाठ देख सकते हैं. एक राजा था. ఒక రాజుగారు ఉండేవారు. वह बहुत ही सुंदर महल में रहता था. ఆయన చాలా అందమైన రాజమందిరంలో ఉండేవారు. उसे अपने महल पर बहुत गर्व था. ఆ రాజుగారికి తన మందిరం అంటే చాలా గర్వము. संसार के कौन से यात्री महल देखने आते थे. ప్రపంచం నలుమూలల నుంచి ఆ మందిరాన్ని చూడడానికి యాత్రికులు వచ్చేవారు. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. యాత్రికులు యాత్రా వర్ణన అనే పుస్తకంలో ఆ మహల్ యొక్క అందాల గురించి రాశారు. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखी थी. వారు పాటలు పాడే ఒక పక్షి గురించి కూడా ఆ యాత్రా వర్ణన పుస్తకంలో రాశారు. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी. ఆ పక్షి ఆ రాజుగారి మందిరం పక్కన ఉన్న అడవిలో ఉండేది. रहती थी और बहुत मधुर स्वर में गाती थी. అది చాలా మధురమైన స్వరంతో పాటలు పాడేది. राजा ने इसे चिड़िया को कभी नहीं देखा था. రాజుగారి పక్షిని ఎప్పుడు చూడలేదు. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चल गया. యాత్రికులు రాసిన యాత్రా వర్ణన్ పుస్తకం ద్వారా రాజుగారికి ఆ పక్షి గురించి తెలిసింది. రాజా ने उस चिड़िया को देखना चाहा. రాజుగారు ఆ పక్షిని చూడాలనుకున్నారు. इसीलिए अपने సేవకులను को बुलाकर कहा. దానికోసం అతని యొక్క సేవకులను పిలిచి ఈ విధంగా అన్నారు. तुम लोग ने कभी मुझे गाने वाली चिड़िया के बारे में नहीं बताई. మీరు నాకు ఎప్పుడు పాటలు పాడే పక్షి గురించి చెప్పలేదు ఎందుకు? के विषय में नहीं बताया. जाओ వెళ్ళండి. जंगल से उसे चिड़िया को पकड़ लाओ. వెళ్ళండి, అడవి నుంచి ఆ పక్షిని పట్టుకుని తీసుకురండి. मैं उसका गाना सुनना चाहता हूँ. నేను ఆ పక్షి యొక్క పాట వినాలనుకుంటున్నాను. రాజా के సేవकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था. రాజుగారి యొక్క సైనికులు కూడా ఆ పక్షిని ఎప్పుడు చూడలేదు. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. ఆ మందిరంలో ఉన్న ప్రజలు ఎవరికి ఆ పక్షి గురించి తెలియదు. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. ఆ పక్షిని వెతకడానికి సైనికులు అడవిలోకి వెళ్ళారు. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली. వెతుకుతా వాళ్ళకి ఒక అమ్మాయి కనబడింది. जिसने चिड़िया को गाते हुए देखा था. ఆమె ఆ పక్షిని పాడుతున్నప్పుడు చూసింది. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली. పాటలు పాడే పక్షి అనే పేరు చెప్పగానే ఆమె ఈ విధంగా हाँ मैं जानती हूँ. నా తెలుసు. उस गाने वाली चिड़िया को वह कितने मधुर स्वर में गाती है. ఆ పక్షి చాలా మధురమైన స్వరంతో పాటలు పాడుతుంది. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौट आती हूँ. నేను పని ముగించుకుని సంధ్యా సమయంలో ఇంటికి వస్తున్న సమయంలో तो वह मुझे रास्ते पर अपना मीठा गाना सुनाती है. పని ముగించుకుని నేను ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో ఆ పక్షి మధురమైన సంగీతాన్ని వినిపిస్తుంది. इससे मेरी सारी थकान दूर हो जाती है. దీనితో నా బాధలన్నీ దూరం అయిపోతాయి. సైనికోं के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी. సైనికుల కోరిక మేరకు ఆ అమ్మాయి चिड़िया का आवाज़ दी. చిడియాకి పక్షికి శబ్దాన్ని ఇచ్చింది. మేరీ చోటీ సుందర్ చిడియా, నా ప్రియమైన చిన్నారి పక్షి, हमारी राजा तुम्हारी मधुर संगीत सुनना चाहता है. మా రాజుగారు నీ యొక్క మధురమైన సంగీతాన్ని వినాలనుకుంటున్నారు. क्या तुम उन्हें अपना गाना सुनाओगी. నువ్వు ఆయనకి నీ సంగీతాన్ని వినిపిస్తావా. लड़की की बातें सुनकर चिड़िया बोली. ఆ అమ్మాయి మాటలు విని పక్షి ఈ విధంగా అంది. मेरी संगीत तो इन हरे भरे जंगल में खेतों में अच्छा लगती है.
నా సంగీతం ఈ పచ్చని పొలాల్లో చాలా బాగుంటుంది. ఫిర్ भी मैं राजा को अपना गाना आवाज़ सुनाऊंगी. అయినప్పటికీ నేను రాజుగారికి నా సంగీతాన్ని తప్పనిసరిగా వినిపిస్తాను. అగలే దిన్ దర్బార్ లగా హువా థా. తర్వాత రోజు ఆ మందిరం మూసివేసి ఉంది. లड़की सहित सभी उपस्थित थे. तभी उड़ती हुई चिड़िया वहाँ आई. ఎగురుతున్న చిలక ఎగురుతున్న పక్షి అక్కడికి వచ్చింది. ఆవాజ్ మే మధుర ఆవాజ్ మే గానే లగి. మధురమైన శబ్దంతో పాటలు పాడుతుంది. ఆవాజ్ మే గానే లగి. గానా సున్కర్ సభీ ముగ్ధ హో గయే. ఆ పక్షి యొక్క పాటలు విని అందరూ మురిసిపోయారు. రాజాకి ఆంఖో మే తో ఖుషీకి ఆంసు ఆ గయి. రాజుగారి యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. వే బోలే ప్యారీ చిడియా. ఆయన ఈ విధంగా అన్నారు, ప్రియమైన పక్షి, తుమ్ యహీ హమారే పాస్ రహో. నువ్వు ఇక్కడే మా వద్ద ఉంది. జో తుమ్ మాంగోంగే వహ్ తుమ్హే మిలేంగే. నువ్వు ఏదైతే కోరుతావో అది నీకు లభిస్తుంది. చిడియా బోలి. పక్షి ఈ విధంగా అంది, మహారాజా మై ఆప్కే పాస్ రహూంగి. నేను మీ వద్ద ఉంటాను. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీకి ఆంసు జో దేఖా హై. నేను మీ కళ్ళలో ఆనంద బాష్పాలు ఏదైతే చూశానో చిడియాకే సోనే పింజరా బన్వాయా. పక్షి కోసము బంగారు పంజరం తయారు చేయబడింది. జిస్ కిసీ చీజ్కి వహ్ ఇచ్చా కర్తీ. పక్షి ఏ వస్తువునైతే కోరుకుంటుందో రాజా ఉసే పూరా కర్తా. రాజుగారు దాన్ని పూర్తి చేస్తారు. सारे राज्य में उसे चिड़िया के संगीत की धूम मच गया. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. ఒక రోజు ఆ పక్షికి పొలాల్లో కష్టపడుతున్న రైతులు గుర్తొచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహ్ खेतों की ओर निकल पड़ी. వారందరినీ కలవడానికి పొలాల వైపు వెళ్ళింది. జబ్ రాజాకు చిడియా దిఖాయి నహీ ది. అప్పుడు రాజుగారికి ఆ పక్షి కనబడలేదు. తో వహ్ దుఃఖీ హో గయా. రాజుగారు చాలా బాధపడ్డారు. और अस्वस्थ हो गया. అనారోగ్యం పాలయ్యారు. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారే మే చింతిత్ థీ. ప్రజలందరూ రాజుగారి యొక్క అస్వస్థతకి చాలా బాధపడుతున్నారు. సభీ సోచనే లగే. అందరూ ఆలోచిస్తున్నారు. సోచనే లగే కి రాజాకు కైసే బచాలే. అందరూ ఆలోచిస్తున్నారు రాజుగారిని ఎలా కాపాడుకోవాలని ప్రజలందరూ ఆలోచించారు. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ మే కహా. ఒక రాజుగారు చాలా తక్కువ శబ్దంతో ఈ విధంగా అన్నారు, సంగీత్ చిడియా కా గానా సునావో. సభీ దర్బారీ సోచనే లగి చిడియాకో కైసే బులాయే. సైనికులు అందరూ ఆలోచిస్తున్నారు ఆ పక్షిని ఏ విధంగా పిలవాలని. తబీ ఉన్హే మధుర్ సంగీత్ సునాయి ది. అప్పుడు వారికి ఆలోచిస్తుండగా ఒక మధురమైన సంగీతం వినబడింది. వే సబ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లగి. అందరూ ఆ శబ్దం వైపు చూడడం జరుగుతుంది. చిడియా అప్ని మధుర్ ఆవాజ్ మే గా రహీ థీ. పక్షి తన యొక్క మధురమైన స్వరంతో పాటలు పాడుతుంది. एक देखते ही सबकी जान में जान आ गया. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया. అక్కడ ఉన్న రైతుల ద్వారా ఆ పక్షి రాజుగారి యొక్క అనారోగ్యం గురించి తెలుసుకుంది. తురంత్ రాజాకు అప్నా సంగీత్ సున్నానే ఆ పహుంచా థా. వెంటనే ఆ పక్షి రాజుగారికి తన యొక్క శబ్దాన్ని వినిపించడానికి వచ్చింది. జైసే జైసే వహ్ గానా గాతి హే. ఏ విధంగా అయితే ఆ పక్షి పాటలు పాడుతుందో వైసే వైసే అదే విధంగా రాజుగారి యొక్క అస్వస్థత అనేది తగ్గిపోయింది. ధీరే ధీరే మెల్లిమెల్లిగా రాజా స్వస్థ హో గయా. మెల్లిమెల్లిగా రాజుగారు ఆరోగ్యవంతులయ్యారు. వే చిడియా సే బోలే. ఆయన పక్షితో ఈ విధంగా అన్నారు, ప్యారీ చిడియా, ప్రియమైన పక్షి, మేరే పాస్ లౌటావో. ప్రియమైన పక్షి నా వద్దకు రా. మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖూంగి. నిన్ను ఎల్లప్పుడూ ఈ రాజమందిరంలోనే ఉంచుతాను. చిడియా బోలి. పక్షి విధంగా నహీ మహారాజా. లేదు మహారాజా, ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలే కో భీ సునానా చాతా హూ. నేను నా సంగీతాన్ని కష్టపడే వారికి కూడా వినిపించాలనుకుంటున్నాను. మై హర్ దిన్ యహా ఆऊंगी. నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నీ సంగీత్ సునాऊंगी. మీకు కూడా నా సంగీతాన్ని వినిపిస్తున్నాను. చిడియా కే బాతోं ने రాజా పర్ గహర్ అసర్ డాలా. రాజానే కహా. రాజుగారు ఈ విధంగా అన్నారు, వాహ్ తుమ్ महान हो चिड़िया. నువ్వు చాలా గొప్పదాని పక్షి. तुम मजदूरों और किसानों के लिए राजमहल को सुख त्याग दिया. నువ్వు రైతుల కోసం మరియు శ్రామికుల కోసం నీ యొక్క సుఖాన్ని దూరం చేసుకున్నావు. हो राजमहल को सुख त्याग सकती हो तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता हूँ. నేను వారి కోసం ఏమైనా చేయగలనా. చిడియా బోలి. పక్షి విధంగా అంది, క్యో నహీ మహారాజా. ఎందుకు లేదు మహారాజా. మజ్దూరం और శ్రామికులు మరియు రైతులు కిసానోं के बारे में सोचना. వారి గురించి ఆలోచించడం. और उनकी సహాయత కరణ. వారికి సహాయం చేయడం.
हमारा कर्तव्य है, మన యొక్క బాధ్యత. क्योंकि वे हमारे సుఖదాత है. వారు మన యొక్క సుఖానికి కారణం. और అన్నదాత है, వారు మనకు అన్నం పెడుతున్న అన్నదాతలు.